ఎస్. అయితే 2018-19 ఆ టైం నుంచి కూడా అతని రాబిన్సన్ ట్విట్టర్ అకౌంట్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. మళ్ళీ ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు మళ్ళీ యాక్టివేట్ చేసినట్టు? అప్పుడు ఆ సమయంలో ఒక రకమైన అమెరికన్ గవర్నమెంట్ ఉన్నది, ఇవన్నీ సహించేది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా, డెమోక్రాటిక్ గవర్నమెంట్ కూడా ఇమిగ్రెంట్స్ మీద, ఒక సెక్షన్ ఇమిగ్రెంట్స్ మీద ఆధారపడింది. సో వాళ్ళ కోపం రానివ్వకుండా చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్లో ఏం లేవు, రివర్స్ చేస్తున్నారు, పబ్లిసిటీ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో పూర్తిగా స్థాయిగా పబ్లిసిటీ తెచ్చుకొని వాళ్ళు పనిచేస్తారు. అది అందువల్ల ఆ చేంజ్ వచ్చింది. ట్రంప్ వచ్చాక సోషల్ మీడియా అందరూ లొంగిపోయారు. ఇలాన్ మస్క్ కూడా ట్విట్టర్ కొనుక్కున్నాక ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మార్పు వచ్చింది. లేకపోతే వాళ్ళ వాయిసే వినపడేది కాదు. ఈవేళ ఏం జరుగుతున్నాయి అన్నారు, 10 సంవత్సరాల మధ్య జరుగుతున్నాయి ఇంగ్లాండ్లో. చిన్న దేశం. ఆశ్చర్యపోయేది ఏంటంటే మొత్తం మీడియాలో బీబీసీ కూడా మాట్లాడటానికి భయపడిపోతారు. అలాంటి వాళ్ళు సుధారణ, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు, డబ్బును కంట్రోల్ చేస్తారు, మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తారు, ఫోకస్ చేస్తారు. కనపడకుండా వీళ్ళు కూడా డబ్బిస్తారు, అరబ్లు అంటారు. చాలా ఒక కంట్రోల్ తెచ్చుకున్నారు. వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు. ఈవేళ మీరు ఆస్ట్రేలియా అన్నారా, కొంతవరకు ఇండియా మీద, అమెరికా పెద్ద ఇండియన్స్ మీద ఏమీ ఫోకస్ అవుతున్నారు. ఇమిగ్రెంట్స్ అంటే ఎక్కువగా గోడ దూకేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద, స్టూడెంట్స్ మీద పడుతున్నారు. ఇంకా రాను ఎక్కువ చేయొచ్చు, కానీ అంత చేయకపోవచ్చు. భారతీయులు కూడా వాళ్ళ బిహేవియర్ బాగోలేదు కదా. పెద్ద పెద్ద పండగల రోడ్డు మీద ఏంటి, పొలిటికల్ పార్టీ మీటింగ్లు ఏంటి, అక్కడ అందరూ రెచ్చిపోతారు కదా. వీళ్ళ బిహేవియర్ ఏంటి, తెలుగు ప్రజలు ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారు. ఇక్కడ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు గొప్ప చెప్పుకోవాలి కదా. అది అది అలాగే బ్రిటన్లో కూడా వీళ్ళు గొప్ప చెప్పుకోవాలి కదా. పాకిస్తాన్లో వాడు రోడ్డు మీద తివాసీలు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి కొద్దిగా సంపాదించుకోగానే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా పెద్ద స్టైల్గా తిరిగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చేస్తున్నారు. అది అందరూ రెచ్చిపోతారు, ఉన్న వాళ్ళకి కనుగొడతారు. సో అది జరుగుతుంది. ఇమిగ్రెంట్స్గా వెళ్ళి బిహేవ్ చేసి కనపడకుండా ఎస్ఎంఎల్ఏతాల్లో కలిసిపోతే వేరు. మేము కలవం, మా సిస్టమ్ ఎక్కడే ఉండాలి, మా ఇష్టం వచ్చినా చేస్తాం, ఇది మా దేశం కాదంటే ఎలా సహిస్తారు? అంటే ఇక బయలుదేరమంటారు. మనం కూడా మనల్లో కూడా మార్పు తెచ్చుకోవాలి. మన చాలా అగ్రెసివ్ బిహేవియర్, పర్టిక్యులర్గా నేను విచారంతో అంటున్నా, తెలుగు పీపుల్ ఇతర దేశాలకు వెళ్ళగానే వాళ్ళు గొప్ప చెప్పుకోవాలి. ఇక్కడ గొప్ప చెప్పుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన నాయకులు ఏంటి, పెద్ద నాయకులు ఏంటి, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వెళితే వాడి ముందర పెద్ద 1000 కార్లు 500 కార్లు పెట్టేసి తిరిగి అక్కడ జనం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు అక్కడ పెళ్లిళ్ళు రోజంతా రోడ్ల మీద పెళ్లిళ్ళు చేసి, నువ్వు తాగి తందనాలు వేసి గొప్ప చెప్పుకోవటానికి చేసి ఎలాగా కనపడకుండా ఉండాలి. నువ్వు అక్కడ కలిసిపోవాలి, లేకపోతే వద్దు. సో ఆ ప్రాబ్లం మన మిడిల్ క్లాస్ వెళ్ళి, లోవర్ మిడిల్ క్లాస్ వెళ్ళి ఏదో ఉద్యోగం తెచ్చుకుని ఆ గ్రీన్ కార్డు తెచ్చుకున్నాడంటే వాడికి $300-400 $1,000 వస్తున్నాయి. ఇంకా ఆపుకోలేకపోతున్నాడు. వాడి పొగరో పౌరుషమో గొప్ప చెప్పుకోవాలి కదా. లేకపోతే ఇక్కడ ఎలా తెలుస్తుంది వాడు ఎంత గొప్పది అయిపోయాడు, అమెరికాలో ఇన్ని కార్లు ఉన్నాయని? అంతే కదా, మీరు చూస్తున్నారు కదా. నేను చెప్పేది